వీడే నా బెస్ట్ ఫ్రెండ్. నన్ను ఎప్పుడు ఇలా పిలుస్తూ ఉంటాడు. నాకు తెలిసింది కానీ వీళ్ళది. బావా ఏంటి కళ్ళు ఎర్రబడ్డాయి? అవునులే, కొత్తగా పెళ్లి అయింది కదా, అందుకే నువ్వు. కానీ నా వైఫ్ ఎందుకు నాతో ఫ్రీగా ఉండడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది. నాకు అప్పుడే ఇష్టం లేదు. అప్పుడు నువ్వు పెళ్ళేస్తావా? నేనే చెప్తాను అనుకున్నా. కాఫీ టేబుల్లో చల్లారిపోతుంది. అయినా పర్లేదు, లవ్ ఫెయిల్యూర్ కదా. లేదు, ఎలా పోసేసావా నా కూతుని? ఓన్లీ కొంచెం టైం ఇద్దాం నార్మల్ అవడానికి. అయ్యా మంచిదే బాబు. ఇంకా నువ్వు సెవెన్ సంగతి ఆలోచించుకుంటూ ఎక్కడ నీ లైఫ్ స్పాయిల్ చేసుకున్నావేమో అనుకున్నా. పెళ్లి వెంటనే ఎవరు మన ఇంట్లో కాదా? సినిమాలు తీసుకెళ్ళాలి, పార్కులు తీసుకెళ్ళాలి, అప్పుడు వాళ్ళు ఇంట్లో వచ్చేస్తారు. ఈరోజు లోపల వచ్చి పడుకుంటాను. నేను తినేసాను, నేను పెట్టి తినేయండి. ఈ మధ్య నేను పట్టించుకోవట్లేదమ్మా. కోపంగా లేదా? అదే గారు, కానీ నేను బాగా హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే ఒక మంచి ఫ్రెండ్ నాకు పరిచయం చేశారు. యూట్యూబ్లో వీడియోస్లు మీ ఒక మూవీ ఫీల్డ్లోకి రావడం, ఈ మైలవరపు రాజా గారు ఇందులోకి రావడం, జన సైనికులుగా ఆయన ఒక సైనికుడయ్యి మన జనసేన పార్టీ ఇంత వన్ ఆఫ్ ద టాప్ అవడానికి వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలకు అనుగుణంగా ఆయన కష్టపడి తీరు, ఆయన చేసిన వీడియోలు కూడా యువతకి ఎంతో చైతన్యవంతంగా ఎంతో ప్రభావితం చూపించే ఆ రోజుల్లో. ఆ తర్వాత ఎలక్షన్లో కూడా ఎలక్షన్ చేయడంలో కూడా బొలిశెట్టి శ్రీని గారితో పాటు ఆయన చేయడం, ఎలక్షన్ ఏజెంట్గా నేను ఎలక్షన్ ఆఫీసర్గా ఉండడం చాలా నాకు హ్యాపీ. ఆయన అబ్రాడ్లో జాబ్ చేస్తూ ఉంటారండి. కానీ ఈ సినిమాలో మీరు చెప్పే వీడియోలు చూడగానే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఆయన వాయిస్కి చాలా వాయిస్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీ వాయిస్ చాలా వాయిస్కి నేను ఫ్యాన్ అయ్యాను. ఆయన ఎన్నో వీడియోస్ చూశాను. ఇప్పుడు మన జనసేన ఈ పార్టీ ఏదైతే ఉందో, మన పవన్ కళ్యాణ్ గారు మన ఇంత వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్ లో ఉండడానికి ఈయన చాలా హార్డ్ వర్క్ చేశారు. బ్యాక్ బోర్డ్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈయన మనకు దగ్గరలో మనకి బాగా పరిచయం వీడియో ద్వారా జనసేన చాలా ప్రమోట్ చాలా అది నేను చాలా ఈ రోజు ఈ మూవీ అయితే చాలా బాగుంది. వీడియో చాలా బాగుంది, వాయిస్ అయితే చాలా బాగుంది. మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కూడా ఇంటర్నల్ గా మీ ఫీలింగ్స్ ఏమున్నాయి, ఆ ఫీలింగ్స్ నేను ఎంజాయ్ చేస్తూ నేను అందుకనే ఒకసారి ఆయన గురించి మాట్లాడదాం. ఈయన మా ఫ్రెండ్ చందు గారు అని, సాయి గణేష్ అండి. ఈయన ఈ టీవీ ప్రమోషన్ చేయడంలో, ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ ప్రమోషన్ చేయడంలో ఈ ఈస్ట్ వెస్ట్ లో టోటల్ నెంబర్ 1. డెమో ఇవ్వడం కూడా నెంబర్ 1. ఈయన బిజినెస్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఈయన మీ సినిమాలు కూడా ప్రమోట్ చేయడంలో కూడా ఆయన పాత్ర వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈయన చాలా లక్కీ హ్యాండ్. ఈయన కూడా మీరు కూడా లక్కీ హ్యాండ్. ఎక్కడో ఉండి వేరే కంట్రీలో అబ్రాడ్ లో జాబ్ చేస్తూ ఈవేళ పార్టీ ఇంత ఉన్నతమైన పొజిషన్ లోకి రావడానికి ఎంతో హార్డ్ వర్క్ చేసి మీలాంటి వాళ్ళు ఇలాంటి మన పార్టీలో మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవడం, విప్ అవడం నిజంగా మన పవన్ కళ్యాణ్ గారి వెంట ఉండి మీరు ఇలా పుష్ చేయడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. ఆల్ ది బెస్ట్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.